ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇది మీకోసమే వచ్చింది అని అర్థం. ఇప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటూ మీ గురించే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ 3 కార్డ్స్ మీ ముందు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మీ మనసుకు నచ్చిన కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ కార్డ్ని సెలెక్ట్ చేసే ముందు 1 నిమిషం లాంగ్ బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని మీ పర్సన్ మీరు కలిసి సంతోషంగా ఉన్న మెమొరీస్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పుడే మీ పర్సన్ ఫీలింగ్స్ మీకు, మీ ఫీలింగ్స్ టారో కార్డ్స్కి కనెక్ట్ అవుతాయి. గుర్తుంచుకోండి, మీ పర్సన్ మీద ఎటువంటి కోపము ఉన్నట్టు ఊహించుకోకండి. ఎందుకంటే రీడింగ్ నెగిటివ్గా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్తున్నా. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా కార్డ్ నెంబర్ 1. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు లేకుండా వాళ్ళకి లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తోంది. మీకు మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఈగో వాళ్ళని ఆపుతోంది. చాలా త్వరలో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు కార్డ్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్న వారికి ఈ రీడింగ్. ఇక్కడ వాళ్ళకి మీ మీద చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ మాత్రం ఎక్కువగానే కనబడుతుంది. మీరు వేరే వాళ్ళని చూసినా మాట్లాడినా వాళ్ళు చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని అంత ఈజీగా వాళ్ళు వదులుకెళ్ళారంట. కానీ ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ గురించి ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకునే టైం దగ్గరలోనే ఉంది. ఇప్పుడు థర్డ్ కార్డ్ ఏమొచ్చిందో చూద్దాం. ఇది డీప్ కనెక్షన్లా కనిపిస్తుందండి. మీ ఇద్దరి సోల్మేట్స్ ఎనర్జీలా కనిపిస్తుంది. వాళ్ళు ఎమోషనల్లీ చాలా అటాచ్ అయ్యారు మీకు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారంట మీ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మరి మీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చూపించవచ్చు కదా. అన్ని ఫీలింగ్స్ దాచేసుకుంటారు. సరే, అలాగే జాగ్రత్తగా దాచుకోనివ్వండి. ఎన్ని రోజులు దాచుకుంటారో మీ దగ్గర చూద్దాం. మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మీరు కూడా వాళ్ళ గురించి చాలా డీప్గానే ఆలోచిస్తున్నారండో. కార్డ్స్ చూపిస్తున్నాయి. మంచిది, మీరు కూడా దాచుకోండి. ఇద్దరే. మా రీడింగ్ మీకు రెజినేట్ అయితే లైక్ చేయండి. మీకోసమే వచ్చింది అని నమ్మితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ పర్సన్ మీరు మా రీడింగ్ చూసిన తర్వాత కలుస్తారు అని నమ్మితే కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.